హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో తిరిగి ప్రభు సన్నిధిలో ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన సమయానికై దేవునికి వందనాలు చెల్లిద్దాం. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తిరిగి కిడ్స్ ప్రోగ్రాంలో మీరు స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. మీరు మా మధ్యలోని మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న వర్షిప్ సాంగ్ పాడుకుంటూ దేవుని మహిమపడదాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము.
సమయంలో ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. ఒక హిందీ సాంగ్. ఎంతమంది హిందీ వచ్చి పిల్లలు? హిందీ సాంగ్ ఎంతమందికి వచ్చి పిల్లలు? ఓకే, మనం అందరం ఈ సమయంలో ఒక హిందీ సాంగ్ నేర్చుకుందాం. ఈరోజు మన థీమ్ జీసస్ అవర్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. యేసయ్య మన స్నేహితుడు. ఈశు దోస్తు మేరా, ఈశు దోస్తు తెరా. నేను పాట యాక్షన్ చేసుకుని దేవుని మహిమపడదాం. వచ్చిన వాళ్ళు మీరందరూ అక్క వాళ్ళతో కలిసి ఎదురు చక్కగా నిలబడి యాక్షన్ చేయండి. ईशु दोस्त तेरा, ईशु दोस्त मेरा, ईशु दोस्त तेरा, ईशु दोस्त मेरा, ईशु दोस्त तेरा। अपना कोई डर ना कोई फिकर, अपना कोई डर ना कोई फिकर। कुछ है यीशु नहीं सकता कसर, कुछ है यीशु नहीं सकता कसर। कुछ है यीशु नहीं सकता कसर। कुछ है यीशु नहीं सकता कसर। మళ్ళీ ఒకసారి कुछ है यीशु नहीं सकता कसर।
यीशु नहीं सकता कसूर, कुचला है यीशु नहीं सकता कसूर। कुचला है यीशु नहीं सकता कसूर। ఓకే పిల్లలు, ఇంతవరకు చక్కని యాక్షన్ సాంగ్ చూసాం కదా. ఈ సమయంలో లెసన్లోకి వెళ్తుండగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభా యాక్షన్ ద్వారా నేను మహిమపరచడానికి చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో శ్రేష్టమైన సమయానికి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడండి. చిన్న బిడ్డలతో మీరు ప్రత్యేకంగా మాట్లాడి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మన థీమ్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎవరు దేవునికి స్నేహితులుగా ఉండగలరు? ఎవరైనా దేవునికి స్నేహితులుగా ఉండగలరా పిల్లలు? ఓకే, మనకంటే చాలామంది స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, మన ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు. ఏదైనా హాలిడేస్కి మన అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మనకి చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. కానీ ఎవరైనా దేవునితో స్నేహం చేయగలరా? తప్పకుండా చేయగలరు. అది ఎలాగో ఈరోజు మనం నేర్చుకుందాం. మనము దేవునికి ఫ్రెండ్ కావాలి అంటే ఎవరైనా నిజంగా దేవునికి ఫ్రెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆయన పేరు అబ్రహాము. బైబిల్లో మనకు తెలుసు, మనం అనేకసార్లు ఆయన పేరుని మనం విన్నాం. కానీ ఒక చోట దేవుడు మాట అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అని దేవుడే చెప్తాడు. దేవునికి స్నేహితుడిగా ఉన్న అబ్రహాము ఎలా దేవునికి సమీపముగా వెళ్ళాడు? లేకపోతే ఒక ఫ్రెండ్ అవ్వడానికి ఏం చేయాలి పిల్లలు? ఫ్రెండ్ అవ్వాలంటే ఒకవైపు నుంచి మాట్లాడుతూ ఉంటే ఫ్రెండ్ అవ్వరు కదా, ఇద్దరు మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే ఫ్రెండ్స్ అవుతారా? అవ్వరు. మాట్లాడుకోకుండా ఇద్దరు ఫ్రెండ్షిప్ చేయకుండా, లేకుంటే ఇద్దరు ఒకళ్ళొకరు నమ్మకుండా ఫ్రెండ్షిప్ అవుతుందా? అవ్వదు. నమ్మకుండా నువ్వు చేసేవి ఏమి నాకు నమ్మకం లేదు అని అంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వలేరు. అలాగే పిల్లలు, దేవుడితో మనం బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి అని అంటే ఒక 4 L's మీకు నేర్పిస్తాను ఈ రోజున. నెంబర్ 1 ఏంటి అని అంటే ఫస్ట్ ఒక L ఫర్ లిజన్. ఫస్ట్ L ఫర్ లిజన్ ఏంటి అంటే ఒకరి మాటలో ఒకరు ఏం చేయాలి? మనము వినాలి కదా. మనం వినగలిగే చెవులు మనకు కావాలి. మీ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు అనుకోండి, నువ్వు వినకుండా నేను వినను అన్నావు అనుకోండి, అతను మీ ఇద్దరిలో ఫ్రెండ్షిప్ పెరుగుతుందా పిల్లలు? ఎన్నడూ పెరగదు. నువ్వు చెప్పిన మాట నేను వినను, నేను చెప్పిందే నువ్వు వినాలి అంటే అక్కడ ఫ్రెండ్షిప్ పెరగదు, కానీ ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది కదా. అక్కడ మనం మంచి ఫ్రెండ్షిప్ కలవాలి అని అంటే, మన ఫ్రెండ్షిప్ పెరగాలి అని అంటే ఇద్దరు చెప్పే మాటలు వినాలి. అలాగే దేవునితో, గాడ్తో మన ఫ్రెండ్గా మనం ఉండగలగాలి అంటే ఏం చేయాలి అంటే మనము దేవుని మాటను వినాలి. అలాగే దేవుడు చెప్తున్నాడు కదా, మీరు చేసే ప్రతి ప్రార్థన లేకపోతే మీరు నాతో మాట్లాడే అవకాశాన్ని ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. సో పిల్లలు, ఫస్ట్ దేవునితో ఒక మంచి రిలేషన్ కావాలి, ఒక మంచి ఫ్రెండ్షిప్ కావాలి అంటే మనం దేవుని మాట వినాలి. అలాగే దేవుడు కూడా మన మాటను వింటాడు. ఎప్పుడు? ఫస్ట్ ఆయన మాటను మనం విన్నప్పుడు. నెంబర్ 2 సెకండ్ L ఏంటి అని అంటే లర్న్. ఏం చేయాలి?
నేర్చుకోవాలి. మంచి ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా? ఒకరి దగ్గర నుంచి ఒకరు మంచి విషయాలను నేర్చుకుంటారు. మంచి విషయాలు మాత్రమే నేర్చుకుంటారు, కానీ చెడ్డ విషయాలను నేర్చుకోరు. ఎందుకనంటే మంచి స్నేహితులు మంచి వాటినే నేర్చుకుంటారు. మంచి విషయాలు నేర్చుకోవాలి అనంటే పిల్లలు ఏం చేయాలి? మంచి విషయాలను మనం ఏం చేయాలి? ముందుగా వినాలి. ఈ ఒక మంచి స్నేహితుడు అబ్రహాము దేవునికి మంచి స్నేహితుడుగా ఉండడానికి ఫస్ట్ ఆయన ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఒక రోజున దేవుడు అన్నాడు, అబ్రహాము నేను నీకు చూపించే దేశానికి నువ్వు రావాలి అనగానే వెంటనే దేవునికి మాటకు లోబడి ఆయన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వచ్చేసాడు. అక్కడ దేవుడు అతనికి చాలా విషయాలు నేర్పిస్తాడు, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. ఒకప్పుడు అబ్రహాం ఏం చేసేవాడంటే విగ్రహాలను తయారు చేసేవాడు, అంటే బొమ్మలను తయారు చేసేవాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఆ బొమ్మలను చేయకూడదు అన్నప్పుడు ఆ పనిని మానివేసి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయన మార్చాడు. అంత మాత్రమే కాదు, హీ లెర్న్ సో మెనీ థింగ్స్, చాలా విషయాలను నేర్చుకున్నాడు. దేవుడు చాలా విషయాలను నేర్పించాడు. ఏమేమి నేర్పించాడు అంటే తనకి మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో ఆయన నేర్చుకున్నాడు. థర్డ్ ఎల్ ఏంటి అంటే లీన్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడాలి. ఒక ఫ్రెండ్స్ సహజంగా ఏం చేస్తారు? ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడతారు కదా పిల్లలు. మనకు తెలుసు కదా, నీకు ఒకవేళ స్కూల్లో ఒకవేళ నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, నీ పెన్లో ఇంక్ అయిపోయింది, లేదా పెన్ సరిగ్గా రాయడం లేదు, నువ్వేం చేస్తావు? ఫస్ట్ ఎవరిని అడుగుతావు? నీ ఫ్రెండ్ మాత్రమే అడుగుతావు. ఒకవేళ నీ మదర్కి కానీ మీ ఫాదర్కి కానీ మీ సిస్టర్కి కానీ ఎవరికైనా బాగాలేదు అనుకోండి, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? ఫస్ట్ మా మమ్మీకి బాగాలేదు అని చెప్పి బయట వాళ్ళకి చెప్తావా? చెప్పవు. ఫస్ట్ ఎవరికి వెళ్ళి చెప్తావు? నీ ఫ్రెండ్కి మాత్రమే చెప్తావు. ఎందుకు? తన మీద నువ్వు నమ్మకం ఉంచావు కాబట్టి, తను నీకు ఏదైనా హెల్ప్ చేయగలిగాడన్న నమ్మకం నీకు ఉంది కాబట్టి నీ ఫ్రెండ్కి మాత్రమే నువ్వు చెప్తావు. అలాగే మనం కూడా దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉండాలి అంటే, లేదా దేవునికి ఒక మంచి ఫ్రెండ్గా మనం ఉండాలంటే ఆయన మీద మనం ఏం చేయాలి? ఆధారపడాలి. లీవ్ ఆన్ హిమ్, దేవుని మీద మనము మాత్రమే ఆధారపడాలి. అబ్రహాము కూడా పిల్లలు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముకి 99 ఇయర్స్ వచ్చేంత వరకు ఆయనకి పిల్లలు లేరు. అయినా కూడా ఆయన ఎవ్వరి మీద ఆధారపడలేదు, కానీ కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. ఆయన మీద మాత్రమే ఆనుకున్నాడు. అలాగే మనము కూడా దేవునికి ఒక మంచి ఫ్రెండ్స్గా అవ్వాలి అని అంటే మనం ఎవరి మీద ఆధారపడాలో తెలుసా పిల్లలు? దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మనం ఆధారపడవలసింది ఈ లోకస్తులతో కాదు, కానీ దేవునితో ఆధారపడాలి. దేవుని మీదే ఆధారపడాలి. ఆయన లోకంలో మనుషులు కొన్నిసార్లు మనకు హెల్ప్ చేయొచ్చు, కొన్నిసార్లు మనకు హెల్ప్ చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా, అసాధ్యమైన కార్యాలను వాళ్ళు చేయలేరు కదా. అసాధ్యమైన కార్యాలను చేయగలడం ఎవరికి సాధ్యం? ఇది చేయలేను అన్నది ఎవరికి సాధ్యం అంటే దేవునికి మాత్రమే సాధ్యం. సో పిల్లలు, మనము దేవునికి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలి అంటే ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఫస్ట్ ఎల్ ఏం చెప్పండి పిల్లలు? ఫస్ట్ ఎల్ లిజన్ ఫ్రమ్ గాడ్, సెకండ్ ఎల్ లెర్న్ ఫ్రమ్ గాడ్, అండ్ థర్డ్ ఎల్ లీన్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడాలి. అండ్ ఫోర్త్ ఎల్ ఈజ్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, దేవుణ్ణి మనం మనసారా మనము ప్రేమించాలి. సో పిల్లలు, లవ్ గాడ్. అబ్రహాము దేవుని చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలుసా పిల్లలు? తన సమస్తాన్ని కూడా దేవునికి ఇవ్వడానికి ఆయన ఎన్నడూ కూడా వెనుకడుగు వేయలేదు. ప్రతీది కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎంతగా ప్రేమించాడంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, అబ్రహాము నువ్వు దేవుని నమ్మావు, దేవుని ప్రేమించావు, గాడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నావు, మరి దేవుడు నీకు ఇన్ని సంవత్సరాల పిల్లలు ఇవ్వకపోయినా నీకేం చింత లేదా? దేవుడు నీకు తోడుగా లేడా అని అడిగితే వాళ్ళు అంటున్నారు, పిల్లలు అబ్రహాం అంటున్నాడు, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, ఆయన తప్ప నేను ఎవరిని కూడా ప్రేమించదని తను మనసారా చెప్తున్నాడు. సో పిల్లలు, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మన ఫ్రెండ్స్ని మనం ప్రేమిస్తాం కదా పిల్లలు. మన స్కూల్ ఫ్రెండ్స్ కానీ, మన ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్స్ని కానీ
మనం ప్రేమిస్తాం. ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తాం పిల్లలు? వాళ్ళకి సహాయము చేస్తాం. అవునా? మనకు మన ఫ్రెండ్ అంటే మనకి ఇష్టమైనప్పుడు మనం వానికి హెల్ప్ చేస్తాం. తను ఏదైనా తన హోంవర్క్ చేయలేకపోయినా, లేకుంటే తన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోలేకపోయినా మనం ఏం చేస్తాం? వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇఫ్ యూ లవ్ సమ్వన్ యూ విల్ హెల్ప్. ఈ సమయంలో కూడా చాలా మంది అనేక పరిస్థితుల్లో ఉన్నారు కదా. కరోనా వల్ల అనేక మంది చిన్న చిన్న పిల్లలు కూడా వాటిని బారిన పడుతున్నారు. ఇఫ్ యూ రియల్లీ లవ్ యూ విల్ ప్రే ఫర్ దెమ్. నిజంగా నువ్వు కనుక ప్రేమిస్తే ఏం చేస్తావు తెలుసా పిల్లలు? యూ విల్ ప్రే ఫర్ దెమ్. నీ ఫ్రెండ్స్ కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు ప్రేమిస్తావు. నువ్వు వాళ్ళు ప్రేమించినప్పుడు నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తావు. అలాగే పిల్లలు, ప్రేయింగ్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. ప్రేయింగ్ అనేది ఏంటి అంటే దేవునితో మనతో ఒక మంచి సంబంధం. సో పిల్లలు, మనము ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన 4 L's. ఫస్ట్ థింగ్ పిల్లలు మీరే చెప్పాలి. ఫస్ట్ L ఈజ్ లిజన్, సెకండ్ L ఈజ్ లర్న్, థర్డ్ L ఈజ్ లీన్ ఆన్ గాడ్, ఫోర్త్ L ఈజ్ లవ్ గాడ్. అబ్రహాము ఎప్పుడైతే దేవుని ప్రేమించాడో 99 ఇయర్స్కి అసలు ఇంపాసిబుల్ అనమాట పిల్లలు కలగడం. అట్లాంటిది దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహాముకి ఒక చక్కని కుమారుని ఇస్తాడు. అబ్రహామును అలాగే శారాను ప్రేమించి దేవుడు ఒక చక్కని కుమారుని ఇస్తాడు. పిల్లలు, ఒకవేళ ఈ సమయంలో నీవు దేవునికి ఫ్రెండ్గా ఉండాలి అని అనుకుంటే ఈ 4 L'sని నీ జీవితంలో ఉంచుకుంటే ప్రభువు నీకు ఫ్రెండ్గా కూడా ఉంటాడు. ఆనాడు అబ్రహాంకి ఫ్రెండ్గా ఉన్నాడు, ఈనాడు నీకు కూడా ఫ్రెండ్గా ఉంటాడు. ఫ్రెండ్గా ఉంటే ఏం చేస్తాడు? నువ్వు ఏది చెప్పినా ప్రభు తప్పకుండా వింటాడు. అలాగే దేవుని దగ్గర నుంచి మనం అనేక విషయాలను నేర్చుకోవచ్చు. దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తే నీ దగ్గర నుంచి ఫ్రెండ్గా ఉన్నప్పుడు నీ ఇద్దరు కలిసి ఒక మంచి స్నేహం కలిగి మనము ఉండొచ్చు. అలాగే థర్డ్ థింగ్ ఈజ్ లీన్ ఆన్ గాడ్. దేవుని మీద మనం ఆధారపడతాం. అంతేకాదు పిల్లలు, ఇంకొక గొప్ప విషయం ఏంటి తెలుసా? దేవుడు కూడా నిన్ను నమ్ముతాడు. నీ మీద నమ్మకం ఉంచి నీకు అనేకమైన విషయాలకు నమ్మకాన్ని అప్పగిస్తాడు. అలాగే ఫోర్త్ వన్ ఈజ్ లవ్ గాడ్. మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనలను కూడా ప్రేమిస్తాడు. సో పిల్లలు, ఈ 4 విషయాలు, ఈ 4 విషయాలు మీరు మనసులో ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దీని తర్వాత ఒక మంచి కంఠత్వ వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కంఠత్వ వాక్యాన్ని నేర్చుకుందాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, ఈ సమయంలో ప్రభా అయా మా చిన్న హృదయాలను మీకు ఇస్తున్నాం. ఆనాడు అబ్రహాము దేవునికి ఏ విధంగా ఒక ఫ్రెండ్గా ఉన్నాడో నేను కూడా నీకు ఫ్రెండ్గా ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభా. అయ్యా నువ్వు చెప్పే మాటలను వినడానికి, నీ దగ్గర నుంచి అనేక విషయాలను నేర్చుకోవడానికి, నీ మీద ఆధారపడడానికి, అలాగే నిన్ను ప్రేమించడానికి 4 L'sని ప్రభా ఈరోజు మేము నేర్చుకున్నాం. లిజన్, లర్న్, లీన్ అండ్ లవ్. ఈ 4 L's మా జీవితంలో ఉండడానికి సహాయం చేయండి. అబ్రహాం ఏ విధంగా అయితే నీకు బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడో మేము కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్గా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి లోటుపాట్లను తీసివేయండి. నీ సహాయాన్ని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక కంఠత్వ వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనం ఒక కంఠత్వాక్యం నేర్చుకుందాం. ఇంతవరకు మనం స్టోరీ విన్నాం కదా, అయితే ఈరోజు కంఠత్వాక్యం ఏం మనం చూద్దాం. ఈరోజు కంఠత్వాక్యం చూపిస్తున్నా చూడండి పిల్లలు. నేను మీకు
ఫస్ట్, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మరొకసారి చెప్తాం పిల్లలు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. మరొకసారి యాక్షన్తో కంఠత్వాక్యం నేర్చుకుందాం పిల్లలు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మరొకసారి నేర్చుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. మరొకసారి చెప్పుకుందాం పిల్లలు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. ఓకే పిల్లలు, మనం ఒక చిన్న క్రాఫ్ట్ చేయబోతున్నాం. దానికి మనకు కావాల్సింది కలర్ పేపర్స్తో హార్ట్స్ని మనము చేసుకుంటే ఇలాంటి పేపర్స్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు ఒక లాంగ్ పేపర్స్ ఇలాంటివి 2 కావాలి. ఒక 2 పేపర్స్ మనకి ఇలాంటివి కావాలి. అయితే దానిపైన ఫస్ట్ ఒక A4 షీట్ తీసుకుని మనము దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని A4 షీట్ ఒకటి తీసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత లోపల ఒక ఇట్లా స్ట్రైట్గా ఒక పేపర్, ఆ తర్వాత పెన్సిల్తో మార్కింగ్ చేసుకోవాలి. అట్లా ఒక 5 or 6 లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక హార్ట్ని మనము అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొకటి అలాగా 3, 4, 5, 6 అలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక కింద ఈ పేపర్ని మనం ఇలా అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మనం దాన్ని ఇలా పుల్ చేస్తూ ఉంటే ఇది వస్తుంది. అయితే నేను మీకు ఆల్రెడీ ఒకటి చేసింది నేను రెడీ చేశాను, నేను మీకు అది చూపిస్తాను. ఓకే, ఇక ఫస్ట్ ఏం కనపడుతుంది పిల్లలు? ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అయితే ఇది చూపించాను కదా, దానిలాగా ఇది మనము కింద పేపర్ని మనం పుల్ చేస్తూ ఉంటే అది 1 by 1 వస్తుంటే ఫస్ట్ ఇందాక నేర్చుకున్నాం కదా పిల్లలు. ఫస్ట్ L ఏంటి? లిజన్. సెకండ్ L ఈజ్
లర్న్. ఇది మనం ఇలా పుల్ చేస్తూ ఉంటే 1 by 1 పేపర్ అలా వస్తూ ఉంటుంది. థర్డ్ వన్ ఏం పిల్లలు? లీన్. వెరీ గుడ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లవ్. ఆ తర్వాత కింద ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, నీ పేరు అక్కడ నువ్వు రాసుకోవాలి. మరలా ఈ పేపర్ని మనము ఇలా పైకంటే మరలా పేపర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. చూసారు పిల్లలు? ఫస్ట్ ఏంటి, ఇలాంటి హార్ట్ షేప్స్ని మనము విడిగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క హార్ట్, ఈ లాంగ్ పేపర్ని ఒకటి మనం పొడుగుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత హారిజాంటల్గా ఒక పేపర్ని కట్ చేసుకోవాలి. దీన్ని నేను ఇక్కడ స్టిక్ చేశాను, ఇక్కడ స్టిక్ చేశాను. ఆ తర్వాత దీనిపైన లైన్స్ తీసుకుని 1 by 1 మనము అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత దాన్ని 1 by 1 మనము ఇలా పుల్ చేస్తే మనం ఈరోజు నేర్చుకున్న దేవునికి బెస్ట్ ఫ్రెండ్గా మనము ఉండాలి అని అంటే, ఫస్ట్ వన్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, సెకండ్ వన్ ఈజ్ లిజన్ టు గాడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లెర్న్ ఫ్రమ్ గాడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ లీన్ ఆన్ గాడ్, ఫోర్త్ వన్ ఈజ్ లవ్ గాడ్, లాస్ట్ వన్ మీ. అంటే నీ పేరు మీరు ఎవరైతే తయారు చేశారో ఇది మీ పేరు రాసుకుంటే ఇది మీరు చక్కగా ఉంచుకోవచ్చు. అలాగే అంత మాత్రమే కాదు, దీన్ని నీట్గా డెకరేట్ చేసుకోవడానికి ఈ చిన్న పేపర్స్ని ఒకదానికి ఒకటి అటాచ్ చేసి ఇలా పెట్టచ్చు. ఓకే పిల్లలు, చూసారు కదా? ఈ చిన్న క్రాఫ్ట్ ఏంటి అంటే, మనం నేర్చుకున్న ప్రతిదీ కూడా మన ముందు మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, వాటిని చూసినప్పుడల్లా మనము ఆ మాటలను మన జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ మాటల ద్వారా మనము ఏదైతే విన్నామో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సమయంలో మరొక యాక్షన్ సాంగ్ చేసుకుందాము. అక్క వాళ్ళు మరొక యాక్షన్ సాంగ్ చేస్తారు. మనమందరము ఆ పాటను మరలా నేర్చుకుందాం. చూసారు కదా పిల్లలు? సో దయచేసి ఈ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సిద్ధపరచండి. చాలా సింపుల్. దీనికి కావాల్సిన ఒక A4 షీట్, ఒక పెన్సిల్, పేపర్, స్కేల్ అండ్ కలర్ పేపర్స్ ఉంటే చాలు. అవన్నీ ఉంటే చాలు. మనము పేపర్ని రెడీ చేసుకోవచ్చు. హార్ట్స్ని మనం చిన్న సిజర్స్తో కట్ చేసుకోవచ్చు. ఇది అటాచ్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో పిల్లలు మర్చిపోకండి, ఇది చాలా ఈజీ అండ్ సింపుల్. ఈ సమయంలో మరొక యాక్షన్ సాంగ్ చేసుకుందాం. మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఒక హిందీ సాంగ్ నేర్చుకున్నాం ఇందాక. ఈ సమయంలో ఒక తెలుగు సాంగ్, నాకు ఒక స్నేహితుడున్నాడు, నేనున్నాను, భయపడకన్నాడు అనే పాట నేర్చుకున్నాం. మనం అందరికీ వచ్చిన పాట, హిందీది కొత్త పాట. ఇది కొత్త పాట మనం నేర్చుకుందాం. నాకు ఒక స్నేహితుడున్నాడు, నేనున్నాను, భయపడుకున్నా. అక్క మీ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఓకే, మీ ఫ్రెండ్స్తో ఎలా నడుస్తారు? చేతులు పట్టుకుంటారా? అలా చేతులు వేసుకుని నడుస్తూ ఉంటారు. ఓకే, మీరు కూడా దేవునికి ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలంటే, ఒక ఫ్రెండ్ లాగా మనం కలిసి ఉండాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాటను వినాలి, ఆయనకి లోబడి జీవించాలి. ఓకే పిల్లలు, మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా. ఫస్ట్ మనము చిన్న వర్షిప్ సాంగ్ పాడుకున్నాం. అలాగే చిన్న లెసన్ని మనం విన్నాం. అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఉన్నాడు. మనం కూడా దేవుని స్నేహితులుగా ఉండాలి అంటే ఈ 4 L's మన జీవితంలో ఉండాలి. ఫస్ట్ సాంగ్ మనం విన్నాము, దాని మీనింగ్ ఏంటో తెలుసా పిల్లలు? ఈషు దోస్తు మేరా, ఈషు దోస్తు తేరా. ఏంటంటే యేసయ్య నాకు స్నేహితుడు, యేసయ్య నీకు కూడా స్నేహితుడు. సాతానుని మన కాళ్ళ కింద చితక తొక్కే దేవుడు, ఆయన శక్తి కలిగే దేవుడు. ఆయన మనకి కూడా స్నేహితుడుగా ఉంటాడు, మీకు కూడా స్నేహితుడుగా ఉంటాడు. సో పిల్లలు మనము సిద్ధపడాలి. అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయే పట్ల నాకు
స్నేహితుడున్నాడు, నేనున్నాను, భయపడకన్నాడు అనే పాట పాడుకుని దేవుని మహిమపడదాం.
సాంగ్ ఇందాక నేర్చుకున్నది మళ్ళీ ఒక్కసారి అది పాడుతున్నాక హిందీ సాంగ్ మళ్ళీ ఇందాక నేర్చుకున్నది ఈషు దోస్తు తేరా అదొకసారి పాడుకొని పిల్లలు ఇంతవరకు చక్కని కొత్త యాక్షన్ సాంగ్స్ని మనం నేర్చుకున్నాం. అలాగే స్టోరీస్ని మనం నేర్చుకున్నాం. అలాగే చక్కని కంఠత వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. కంఠత వాక్యం ఏంటి పిల్లలు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు. అక్క ఒకసారి మీరు అన్న చేస్తారా? ఓకే, 1 2 3 స్టార్ట్. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. ఇంతవరకు నేర్చుకున్నాం కదా పిల్లలు. చక్కని కంఠత వాక్యాన్ని నేర్చుకున్నాం. అలాగే మంచి క్రాఫ్ట్ని కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, ఆ క్రాఫ్ట్ చాలా సింపుల్. మీకు చూపించాను కదా. ఒక A4 షీట్ తీసుకుని హార్ట్ షేప్స్లో కట్ చేసి స్ట్రైట్గా ఒక లైన్, సైడ్కి ఒక లైన్ పెట్టి వాటన్నిటిని పేస్ట్ చేస్తే చక్కగా మనం వాటిని చూసుకోవచ్చు. సో ఇదిగో పిల్లలు, చాలా సింపుల్, ఈజీ. మీరు వాటిని చేస్తే చాలా ఈజీగా మీకు గుర్తుంటుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఫ్రెండ్ ఆఫ్ గాడ్, అక్కడ మనం చూస్తాం. ఇక్కడ 1 by 1. ఫస్ట్ వన్, listen, learn and lean on God and learn, love God. ఈ 4 విషయాలను మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఇలా అంటే అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. సో పిల్లలు, డోంట్ ఫర్గెట్ టు మేక్ దిస్ క్రాఫ్ట్ని చేయండి. రెడీ చేసి
మీ పోస్ట్లో మాకు పంపించండి. ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ పంపించండి. తప్పకుండా మీకు మంచి గిఫ్ట్స్ని సిద్ధపరుస్తాం. అంత మాత్రమే కాదు, చక్కని లెసన్ కూడా మనం విన్నాం. దేవునికి ఫ్రెండ్గా ఎలా ఉండగలము. ఎవరు కూడా అనుకుంటారు దేవునికి అసలు మేము ఫ్రెండ్ అవ్వలేము కదండి, ఆయన చాలా గొప్పవాడు. కానీ అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. సో అబ్రహాం దేవునికి స్నేహితుడు అయినప్పుడు ఒక మనిషి నీవు నేను ఎందుకు అవ్వం పిల్లలు? తప్పకుండా మనం కూడా దేవుని ఫ్రెండ్స్ అవుతాం. దానికి మనం చేయాల్సింది ఆయన మాటను మనం వినాలి. పిల్లలు ఒక చిన్న ప్రేయర్ చేసుకుని ముగించుకుందాం. దానికి ముందు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం పవర్ కట్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దయచేసి మన్నించండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా మంచిగా చేయడానికి మేము సిద్ధపడతాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ కిడ్స్ స్టాండ్లో ప్రభావ కొద్ది నిమిషాలు కొన్ని పిల్లలకు నేర్పించడానికి, ఫ్రెండ్గా నీకు ఎలా ఉండాలో, అబ్రహాం నీకు స్నేహితుడిగా ఉన్నాడు, మేము ఎలా నీకు స్నేహితులుగా ఉండగలమో మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, చక్కని యాక్షన్ సాంగ్స్ని మేము నేర్చుకున్నాం. అయ్యా మా స్నేహితుడు నీవు, మేము ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు. అయ్యా నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మేము మీకు ఒక మంచి ఫ్రెండ్స్గా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే మంచి కంఠత వాక్యాన్ని మేము నేర్చుకున్నాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుదురని చక్కని కంఠత వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యములను, విన్న మాటలను, నేర్చుకున్న యాక్షన్ సాంగ్స్ని మేము మర్చిపోకుండా మా హృదయాల్లో ఉంచుకొని అటు విధంగా జీవించడానికి సహాయం చేసి ఇక్కడ ఉన్న తండ్రి సండే స్కూల్ టీచర్స్ని, హెల్పర్స్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఎంతమంది అయితే బిడ్డలు చూస్తున్నారో వారి జీవితాల్లో కూడా గొప్ప మార్పును, వారి జీవితాల్లో గొప్ప వెలుగును వారికి దయచేయమని, నీకు స్నేహితులుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీక్ మండే మార్నింగ్ 9:30కి ఇదే సమయానికి పాస్టర్ జాన్ వెస్లీ మనుగూరు అనే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కూడా ఉంది. దయచేసి యూట్యూబ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రోగ్రామ్స్, చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లైవ్లో వస్తాయి. సో పిల్లలు తప్పకుండా మర్చిపోకుండా చూడండి. చేస్తున్న క్రాఫ్ట్స్ కానీ, యాక్షన్ సాంగ్స్ కానీ మరలా మీరు నేర్చుకోవాలని ఆశపడినట్లయితే తప్పకుండా విజిట్ అవర్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్స్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.